అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ కురుకురేలు, మసాలా కురుకురేలు తయారు చేద్దామండి. సుజీతో, బొంబాయి రవ్వతో టేస్టీ మసాలా కురుకురేలు, చిప్స్ ఎలా రెడీ చేయాలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 2 కప్పులు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక 2 కప్పులు వేసుకొని దీనిలోకి ఒక 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందన్నమాట ఈ 1/2 కప్. అంటే ఆ గోధుమ పిండిని మనం దీనిలోకి వేసేసుకోవాలి. బొంబాయి రవ్వలోకి వేసేసుకొని పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకుందాం. దీనిలోకి ఇది ఒక 2 రౌండ్లుగా పట్టేసుకుందామండి మనం పిండి. మామూలుగా నేను దీనిలో చూపిస్తున్నాను, ఇలా ఫుల్ అయింది కదా, 2 రౌండ్లుగా పట్టేసుకుందాం పిండి అనేది. ఇలా చూడండి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. దీనిలో సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పిండిలాగా పట్టుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనకి బియ్యం పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. చక్కగా నలిగింది. ఒక బేషన్లోకి తీసేసుకుందాం. ఈ పిండి పట్టేంత కలిపేంత మనకి వెడల్పుగా ఉండే దానిలోకి వేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకోవాలి కదా, దానికోసం ఇలా మొత్తం అంతా పిండిని సెట్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతా కూడా మొత్తం ఆయిల్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఈ కురుకురేలు అనేవి మంచిగా పొంగుతాయి, కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇలా పిండి అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలండి ఆయిల్తో. చూడండి, ఇలా కలుపుకొని ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి, ఈ పిండి తడిచిందా లేదా, మొత్తం అంతా పట్టిందా లేదా ఆయిల్ అంటానికి. మనం ఇలా ముద్దలాగా చేసామనుకోండి, అలా ముద్ద అవుతే మనకి కరెక్ట్గా ఉన్నట్టు. లేదు అంటే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసామనుకోండి, ఎక్కువైపోతే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా. మరి సుజీ రవ్వకి, బొంబాయి రవ్వకి వాటర్ ఎక్కువగానే పడుతుంది. ఇలా చూసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపితే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది అన్నమాట. చూడండి, ఇలాగా. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా ఇదంతా కూడా ఒక ముద్దలా చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి, రెస్ట్ ఇవ్వాలి. చక్కగా ఈ ముద్దలాగా చేసేసుకుందాం. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానుతుందన్నమాట మనకి ఈ పిండి అనేది. సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ పిండి అనేది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ముద్ద అయిన తర్వాత మనం ఒకసారి కొంచెం ఈ కలపడం వరకే టైం పడుతుంది, కానీ మనకి ఈ చాలా తొందరగా అయిపోతాయండి. ఒక 10 నిమిషాల్లోనే మనం ఇది రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక కర్చీఫ్ తడిపేసి వేసేసుకుందామండి. దీనిపైన టవల్ కానీ కర్చీఫ్ కానీ తడిపి పిండి వేసుకున్న తర్వాత ఈ పిండి మీద వేసామనుకోండి, పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది, మంచిగా నానుతుందన్నమాట. ఇలా పక్కన పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత తీసేద్దాం. చూద్దాం. ఇప్పుడు పిండి చాలా సాఫ్ట్గా చక్కగా ఉందండి. ఇప్పుడు మనం చపాతీ పీట మీద పెట్టేసుకొని ఈ పిండిని ఇలా చూడండి, ఒక రోల్ లాగా పొడవుగా మంచిగా రుద్దేసుకుందాం. ఇలాగా రుద్దుకొని పీసెస్లు కట్ చేసుకుందామండి. మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ పిండిని. ఎందుకంటే చపాతీ చేయడానికి మనం ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని చక్కగా చపాతీలాగా రుద్దేసుకుందాం. చూడండి, చాకు తీసుకొని ఇలాగా సేమ్ సైజులో కట్ చేసుకుందాం. కట్ చేసేసిన తర్వాత ఒక్క పిండి ముద్దను ఉంచేసుకొని మనం మిగతా పిండి ముద్దలన్నీ కూడా మళ్ళీ బేషన్లో వేసేసుకొని టవల్తో ఫిల్ చేసేద్దాం. ఇలా కప్పేసి ఉంచుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒకటి మాత్రం తీసుకొని మనం దాన్ని చపాతీలాగా రుద్దుకోవాలి. ఈ చపాతీ ఏంటి అంటే మందంగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తాను నేను. అలా రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకుందామండి. చపాతీ పీటకి, కర్రకి మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. పొడి పిండి అవసరం లేదు దీనికి. ఇలా
చక్కగా చేసుకొని మంచిగా రుద్దేసుకుందామండి. రౌండ్గా తిప్పుతూ రుద్దేసుకుందాం. చాలా బాగా వస్తుంది కదా. కొంచెం మందంగా ఉంటే కొంచెం వేగటం కష్టం అవుతుంది, మరీ మందంగా ఉండొద్దు ఈ చపాతీ అనేది. చూడండి, ఇలా రౌండ్గా తిప్పుతూ రుద్దామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనమైనా చిన్న చిన్న పీసెస్ డైమండ్ పీస్లా కట్ చేసుకుంటాం ఈ చపాతీని. సైడ్స్ కూడా చూసుకోవాలి, సైడ్స్ కూడా ఎక్కడన్నా మందంగా ఉంటే మంచిగా రుద్దేసుకోవాలి. చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది, మరీ పలచగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. అడ్జస్ట్లు కూడా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత చాక్తో ఇవి డైమండ్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. మరి పెద్దగా కాకుండా తినటానికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. పిల్లలు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా సేమ్ కురుకురేలాగానే చూడండి, ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి డైమండ్ షేప్లోకి అడ్డంగా కూడా కట్ చేసేసుకుందాం. ఈలోపు నేను ఆయిల్ పెట్టేసి ఉంచుతాను స్టవ్ మీద. ఆయిల్ కూడా వేడవుతుంది చక్కగా. ఒక పక్కన మనం వీటిని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ముక్కలుగా అయినా పర్వాలేదు, ఒకటి ఒకటి అతుక్కున్నా ఏం పర్వాలేదండి. మనం ఆయిల్లో వేయగానే వేటిగా విడిపోతాయి అన్నమాట. ఇలా చూడండి, కొంచెం ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తూ మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అట్ల కాడ ఉంటుంది కదండి, మనం దోశ తీసే కాడ ఉంటుంది కదా, ఆ అట్ల కాడతోటి ఒక్కసారి ఇలా పైకి లేపామనుకోండి, ఈ ముక్కలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఒక్కొక్కటి తీయాలంటే టైం పడుతుంది కదా. ఇలా కాకుండా ఇట్లా చూడండి, చక్కగా ఇట్లా మనం అట్ల కాడతోటి ఇలా అంతా కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్లో వేయించేసుకోవటమేనండి. చక్కగా నేను ఆయిల్ పెట్టేసి ఉంచాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఒక్కొక్కటి వేసుకున్నా పర్వాలేదు, కొంచెం అతుక్కున్నా పర్వాలేదు. మనం ఆయిల్లో వేయగానే ఇవన్నీ కూడా విడిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేది. మనకి వీటిలోకి మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి ఆయిల్ బాగా మరిగింది చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చాలా బాగా వేడైంది కదా. ఇప్పుడు మనం కుర్కురేలన్నీ కూడా ఈ చిప్స్ అన్నిటిని కూడా వేసేద్దాం ఆయిల్లోకి. పక్కకు వచ్చేస్తుంది కదా వేగేది, చాలా బాగా మరిగిపోయింది ఆయిల్ అనేది. మనం ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి వీటిని. మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా ఉంచకూడదండి ఆయిల్లో. చూడండి, ఇలా ఒకటి ఒకటి అతుక్కున్నా సరే ఆయిల్లో వేయగానే ఇలా వచ్చేస్తాయి మనకి. ఆయిల్ మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలండి. స్టవ్ మీడియంలో ఉంటే ఇవి తొందరగా వేగవు. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే మంచి సౌండ్ వస్తుంది. చాలా బాగా వేగాయండి, కరకరలాడుతూ ఉన్నాయి. మరి ఈ చిప్స్ అన్నిటిని కూడా తీసేసి మనం ప్లేట్లోకి వేసేసుకుందాం. మనం చేసిన ఈ చిప్స్ మొత్తం కూడా ఇలాగే వేయించేసుకోవాలండి. మరి చిప్స్ ఆల్రెడీ మనకి రెడీ అయిపోయినట్టే. వీటన్నిటిని కూడా ఒకసారి చూసేద్దాం. చూసిన తర్వాత ఇవి చక్కగా మనం మసాలాలు కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎక్కువ కలర్ ఉండేంత వరకు మాత్రం ఉంచొద్దండి ఆయిల్లో, ఊరికినే మాడిపోతాయి. ఇలా మనకి బిస్కెట్ కలర్ అంటాం కదా, ఆ కలర్ రాగానే తీసేసుకోవాలి. వేడిగా ఉంటాయి కాబట్టి మనం బయటికి తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి మన చిప్స్. చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మరి మన మసాలా కోసం మనం కసూరి మేతి ఉంటుంది కదండి, మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా కసూరి మేతి. ఆ కసూరి మేతిని కొంచెం ప్యానం స్టవ్ మీద పెట్టేసి ఆ ప్యానం వేడైన తర్వాత కసూరి మేతిని మనం ఆ ప్యాన్లోకి వేసామనుకోండి, కొంచెం వేడవుతుంది. అది ఆ వేడికి వేడవుతుంది, దాన్ని వేసుకుందాం. ఇలా చూడండి, కొన్ని చిప్స్ నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ కసూరి మేతి, వేడి చేసిన కసూరి మేతిని అరచేతిలో వేసుకొని ఇలా నలిపేసామనుకోండి, చక్కగా పౌడర్ అవుతుంది. అది ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందాం. అలాగే దీనిలోకి సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా మూత పెట్టేసి ఈ బౌల్కి ఇలా పైకి కిందకి అన్నాం అనుకోండి, మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. ఈ మసాలా అంతా కూడా చిప్స్ అన్నిటికీ పడుతుంది అన్నమాట. మేతి మసాలా మనకి రెడీ అయిపోయిందండి. చిప్స్ మేతి మసాలా చిప్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇది పక్కన పెట్టేసుకొని
మళ్ళీ ఇంకొకసారి బౌల్లోకి కొన్ని చిప్స్ని తీసుకొని ఈసారి మనం చాట్ మసాలాని వేసుకుందాం. చాట్ చిప్స్ అనేది రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం, ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. మనం పిండిలో వేసుకున్నాం కదా సాల్టు, దీనిలో కొంచెమే పడుతుంది. ఇప్పుడు మనం చాట్ మసాలా వేసుకుందామండి. చాట్ మసాలా కొంచెం వేసుకుందాం, ఒక పావు స్పూన్ వరకు. దీన్ని కూడా ఒక ప్లేటు మూత పెట్టేసి చక్కగా కలిపేసుకుందామండి. కలిపేసుకుంటే మొత్తం చిప్స్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. పైకి కిందకి ఇట్లా తిప్పామనుకోండి మంచిగా కలిసిపోతుంది. చూడండి, మన చిప్స్ అనేవి రెడీ అయిపోయాయండి. మసాలా చిప్స్ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోవాల్సిన స్నాక్లో ఇది ఉంటుంది ఫ్రెండ్స్. హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. చక్కగా రెడీ చేయండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.